పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత వచ్చేయాల కదా మరి పెద్ద మనిషి ఏం చేస్తున్నాడో అరుచుకుందాం పాడ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? అరే లోకం అంతా వాళ్ళ అక్కల కోసానికి కోడై కూతంటే మనం నడింట్లో కూర్చొని పొరుగు దండాలు పెడితే ఇంట అదే సర్కారు. మనం కూడా తెగించి కొట్లాడాలి, అట్లా అయితేనే ఇంటది సర్కారు, లేకుంటే ఇదేది. అగో ఎల్లయ్య మల్లయ్య సాతగానుల నెంబడేసుకొని ఎటో పోతున్నాడు. ఎటు కావచ్చు? ఓ తాత ఏడికి పోతున్నావు? ఏం చేస్తాను పోతున్నావు వాళ్ళందరినీ తీసుకొని? ధర్నా చేస్తాను పోతానవు. ఎంతల మోసం వచ్చిరా సాంబా. తెల్లారే అంటే నూరెల పెట్టి ఇంటిమి వరుస పెట్టి ఓట్లు గుజ్జుతివి. ఈ యొక్క 30 నెలలు అయినా కూడా ఆ ముచ్చట యాదికే లేక ఇంత మోసం ఆరా నీ మోసం రమ్మా అనుకోట. దారి కూర్చొని ధర చేయాలిగా. ఈ ముసలోనికి ఏమైనా మంది పంచాయతీలే కావాలి. ఇంతకు ముచ్చటేందో చెప్పరాదయ్యా. మీరు దేనికి మోసపోయినలో మేము కూడా తెలుసుకుంటాం కదా. ఇంకా దేనికే ఉన్నదే? ఇవెంత ఎంత ఎంత అని 4 ఏళ్ళు చూపెట్టి 4 సార్లు అడిగితే 4,000 రూపాయలు అని బగ్గ సంక్రాంతి గుద్దుకుంటా సంబరపడితేవి. కానీ ఆయన గెలిచినాక తెలిసింది ఆయన మాకిత్తా అన్న ఆసరా పెంచిన 4,000 రూపాయలు కాదు, వచ్చిన మమ్మల్ని నమ్మించేటందుకు చూపించిన వచ్చి 4 ఏళ్ళే అని అర్థమైపోయింది. అయితే ఓహో మీకు ఇత్తా అన్న 4,000 రూపాయలు పింఛన్ గురించి అనే తాత. ఇంకా వాటి మీద ఆశ పెట్టుకున్నారా మీరు? ఎందుకు ఇయ్యదంటావా ఏంద్ర ఎవరి సాంబా? ఇయ్యకుండా మనం వీకేదే ఉన్నది. గట్టనే అనుకుంటాడు కావచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్. ఎందుకంటే శాత గాని పానాలు మనవి. తొగల మీద పోయి ధర్నాలా చేయలేము, అసెంబ్లీ ముట్టడి ఇలా చేయలేము. వీళ్ళకి ఇవ్వకుండా ఏం చేస్తారు? గంట ఊకుంటామే అని అనుకుంటాడు కావచ్చు. గంటే పరిస్థితి మరి. ఓ పక్క నిరుద్యోగులు ఉద్యోగ నోటిఫికేషన్ల కోసానికి, రిటైర్ ఉద్యోగులు వాళ్ళకి రావాల్సిన బకాయిల కోసానికి ఇట్లా రాష్ట్రంలో ఎటు చూడబోయినా జనాలు ఏదో ఒక విషయం మీద ధర్నాలు చేస్తూనే ఉన్నారే తాత. వాటికి అతి లేదు గతి లేదు. ఇక మీ ముసలోళ్ళ ధర్నాలను ఎవరు పట్టించుకుంటారే? గంటే ఉన్నట్టున్నది. నిరుద్యోగులు ధర్నా చేస్తేనే మీరు ధర్నాలు చేస్తేంది, ఇండ్రిని దాగి సత్తేంది అన్నాడు. ఇంజనీరింగ్ పిల్లగానేమో వీళ్ళు చదువురాని దద్దమ్మలు, కాగితం ఇత్త కూడా చక్కగా రాయరాదు, వీళ్ళు క్రిమినల్ వేస్ట్ అని అన్నాడు. ఇక మా ముసలోళ్ళని ధర్నా చేసేది ఉంటే అరే వీళ్ళతోటి ఏం పాయిదు ఉన్నదా? వీళ్ళు ఏమన్నా రూపాయికి అక్కడి కష్టోళ్ళ, ఆటనకి అక్కడి కష్టోళ్ళ, వీళ్ళకు తిండి పెట్టుడు దండుగా దొరికినానికి దొరికినట్టు ఇంత ఇంటిని పోయిర్రని అధికారులను ఆదేశించాడు కావచ్చు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్. ఏమంటారా సాంబా? మరి మన ముసలోళ్ళతో ఏం అక్కరా ఆయనకు ఓట్ల నాటికి అక్కరా. అంత శాతగాని పెద్ద మనిషి ఎలక్షన్లకు ముంగట ఎందుకు ఈ హామీలు ఇవ్వాలనే మరి? ఆ సో ఇవ్వలకు ఉండాలి, అధికారంలోకి రావాలనే ఆరాటం ఉన్న పెద్ద మనుషులకు ఉండాలి. అవే హామీలను అడ్డం పెట్టుకొని గెలిచి గద్దెల మీద కూర్చున్న పాలకులకు ఉండాలి. వాటిని నమ్మి ఓట్లేసిన మా జనాలకు ఇజ్జత్ ఉండాలి. ఎంత ముద్దుగా చెప్పిండ్రా ఓట్లకు ముంగట. ఇప్పుడు తీసుకునేది ఉంటే 2,000, మరి చేయిపాటి అధికారంలోకి వచ్చేది ఉంటే 4,000 రూపాయలు. ఎంత 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 ఎంతరా? గుస్సును బుత్తివి అయిపోయి. అందుకే అంటారు అతిగా ఆశపడొద్దు, అతిగా ఆవేశపడొద్దు అని. దేనికైనా ఆలోచన ముఖ్యమని ఇప్పుడు అర్థమైందా పెద్ద మనిషి? అరే అది కాదు పిల్ల, మా ముసలులకు 4,000 రూపాయలు, వికలాంగులకు 6,000 రూపాయల ఆసరా పెంచినాను. తెలంగాణ కవులు కళాకారులకు నెలకు 25,000 రూపాయలని, ప్రతి ఇంటి మహిళకు నెలకు 2,500 రూపాయలని, నిరుద్యోగులకు నెలకు 4,000 రూపాయలని, ఆటో నడుపుకునే తమ్ముళ్లకు ఏడాదికి 12,000 అని, పెళ్లి చేసుకునే ఆడిపిల్లగాళ్లకు తులం బంగారం అని, తెలంగాణ ఉద్యమకారులకు ఇంటి అడుగు జాగా ఇంద్రమ్మ ఇల్లు అని. కొడుకా అయితే చెప్పుకుంటా పోతా అంటే ఎంత సంబరం అనిపించింది. సంకలాన్ని గుద్దుకుంటా వరుస పెట్టి పోయి ఓట్లు ఏమో గుద్దినావా? గెలిచి గడ్డ మీద కూర్చున్నాక ఇప్పుడు మమ్మల్ని వంగబెట్టి తనవైతే సరిపోయిందారా? ఇంకేందిగా ఆనందం. నీ అవ్వ చెయ్యిపాటి సర్కారు అధికారంలోకి వచ్చేది ఉంటే చేత్తా అన్నయ్య 6 గ్యారంటీలు 420 హామీలు ఉన్నాయే. అవన్నిటి గురించి నువ్వు చెప్పాలంటే గంట టైం పడుతుంది. మరి ఎట్లయితే గట్లయితే పట్రా సాంబా. మనం చేసే ప్రయత్నం అయితే మనం చేద్దాం. ఆ తర్వాత ఇక భగవంతుడు నమ్ముకొని చెయ్యాలి మా ముసలులకు న్యాయం చేయాలి. ఓ అయ్యా భగవంతుడు అది ఇది అనుకుంటా ఆ ముసలను ఆగం చేయకు. నీకేడ పని పాట లేక వచ్చి రాని కథలన్నీ పట్టావు. నడువానం చేయాలి. అరే సర్కారు ఇచ్చిన హామీలను నెరవేర్చినప్పుడు
వాటి కోసానికి మేము శాంతియుతంగా ధర్నా చేసుకుంటా తప్పే ఉన్నదే నడికుట్టదన్న. రాష్ట్రంలో ఏ ముసలికి లేని ఆరాటము మీ ముగ్గురికే వచ్చిందా? మీరు మాత్రమే ధర్నాలు చేస్తే సర్కార్ దిగొస్తుందా చెప్పు? అవును మరి, అసలు మన ముసలిలకు 4000 రూపాయలు పింఛన్ అవసరం ఉన్నది అట్లా లేదా? అట్లా నిన్న రాత్రి నేను డప్పు సాటింపు చేస్తే ఎవరి పథకం లేడెవరో ఇప్పటి వరకు. అది కూడా కరెక్ట్ చీరాలు వాడిని వీడిని ముసలిని అందరూ మనం ఇక్కడికి రమ్మనైతే వాడు తప్పుడు వచ్చుకుంటా ఏమన్నా కాలో చేయో దాని కింద కూడా పడితే జనాలు మనల్ని అంటారు. ఎవరికి లేదు తిప్పరా మరి మనకెందుకు? మనం ఇప్పటి వరకైనా సర్కారు ఆలోచన చేసి చదువుకోలేదు అనుకో, వచ్చే లక్షల నాటికి మనం కూడా చదువుకొని ఏరే పార్టీ దిక్కు చూద్దాం. ఏమంటావురా? అయితే మళ్ళా ఎలక్షన్ల నాటికట. ఆయన ఈ ముచ్చట మీకు ఎన్ని రోజులు యాదుకుంటదే తాత? ఏదో ఇప్పుడు అందరు ఎన్నికలకు ముందుగాల ఇచ్చిన హామీల అమలు కోసానికి పోరాటాలు చేస్తున్నారు కాబట్టి మీరు కూడా చేస్తున్నారు, కానీ లేకుంటే మీరెక్కడ బయటకు వస్తారు? మీ గంత ఐక్యత ఎక్కడున్నదే చెప్పు? మొత్తానికైతే ఎన్నికలకు ముందుగాల ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు తేపకొకలు ముంగల్కొచ్చి ధర్నాకు దిగుతున్నారులా. మరిగా ఇచ్చిన హామీలను సర్కారు ఎప్పటి వరకు అమలు చేస్తుందో ఏందో చూడాలిగా.